నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. బీహార్తో మొదలైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఇతర రాష్ట్రాల్లోనూ జరగనుంది. ఇక నుండి బోగస్ ఓట్లు కానీ నకిలీ ఓట్లు కానీ లేకుండా పకడ్బందీగా ఈ సవరణ జరగనుందని తెలుస్తుంది. ఇప్పటిదాకా డూప్లికేట్ ఓట్ల పేరుతో సాగుతున్న వివాదానికి ఇక చెక్ పడనుందా అనే వాదన వినిపిస్తోంది. దీనిపై చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి బీహార్ తరహాలోనే మిగిలినటువంటి 2026లో జరగనున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి ముందే ఈ యొక్క ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ అయితే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం పూర్తి చేయనుంది. దీనికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈరోజు అయితే మాత్రం ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించనుంది. దీనికి సంబంధించి అంటే మరిన్ని వివరాలు అయితే అక్కడ కొన్ని పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంటి అంటే ఎవరెవరిని ఈ ఎన్నికల జాబితాల నుంచి తొలగించే అవకాశాలని, మరోపక్క ఎవరెవరిని కొత్తగా చేర్చే అవకాశం ఉంది. ఆధార్ కార్డు తోటి ఈ ఓటర్లకు లింకు కలపడానికి అయితే మాత్రం ఎన్నికల కమిషన్ అయితే కొన్ని ప్రామాణికాలను అయితే సూచిస్తుంది. మరోపక్క బీహార్లో జరిగినట్టు పరిణామాలపై అయితే మాత్రం కొన్ని పక్షాలు అయితే మాత్రం విమర్శల వర్షం కురిపిస్తుంది. అవి ఇప్పటికి కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఇదే అంశాలపై ఈరోజు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్కారం రవి. రైట్, ఏంటి బీహార్ తరహాలోనే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ అయితే మాత్రం ఎన్నికల సంఘం నిర్వహించడానికి అయితే కసరత్తు చేస్తుంది. దాదాపు 10 నుంచి 15 రాష్ట్రాల్లో త్వరలో జరగనున్నటువంటి అంటే బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే మాత్రం కసరత్తు చేస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? రవి గారు, మీకు అట్లాగే ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కొంచెం ఈ రివిజన్ నేను ఆహ్వానిస్తూనే దీని చరిత్ర చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 ఏళ్ళ దాకా ఎన్నికలు లేవు. అప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే అది ఎంపికైన ప్రభుత్వం. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, మన వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిగా, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా, ఇట్లా అదొక కూటమి, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ అది ఎన్నికైన ప్రభుత్వం స్వాతంత్రం రాగానే. కానీ 1952 నుంచి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల వరకు చరిత్ర పరిశీలిస్తే 1950లో రిపబ్లిక్ గా మారక ముందు 1950 జనవరి 25 నాడు ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఎన్నికల కమిషన్ ముఖ్యంగా అప్పటికే ఓటర్ లిస్ట్ తయారీ 52 దాకా కసరత్తు చేస్తే తప్ప మొట్టమొదటి భారతదేశ ఓటర్ లిస్ట్ తయారు కాలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సమ్మరీ రివిజన్ చేస్తుంటారు. సమ్మరీ రివిజన్ అంటే జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిన్న వాళ్ళు ఓటర్ లిస్ట్ చేర్చుకోవాలి. దాన్ని మార్చి ఇటీవల ఏం చేశారంటే ప్రతి సంవత్సరం అంటే జనవరి 1 నాటికి నిండకపోతే జనవరి 2 నాటికి కనుక 18 నిండితే వాళ్ళు అర్హులు కాదు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ప్రతి 3 నెలలకు ఒకసారి సమ్మరీ రివిజన్ చేపడుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి 18 ఏళ్ళు నిండగానే మనం నమోదు చేసుకోవచ్చు. అంటే గతంలో 21 సంవత్సరాల నుండి మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డప్పుడు, తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమైన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఓటీకి అర్హత మాత్రం 21 సంవత్సరాలే. పంచాయతీలకు కానీ పార్లమెంటుకు, అసెంబ్లీకి మాత్రం 25 సంవత్సరాలు ఓటికి అర్హత. కానీ ఓటర్ గా చేరడానికి మాత్రం 21 నుంచి 18 ఏళ్ళకి తగ్గించారు. 18 ఏళ్ల వయోపరిమితి దాటితే ఓటర్ రిజిస్టర్ కావచ్చు. ఇది మనకు వచ్చే లెక్క. ఇప్పటి వరకు సమ్మరీ రివిజన్ కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మొట్టమొదటి 50లో 52 సార్వత్రిక ఎన్నికలు తయారైతే ఒక 20 ఏళ్ల తర్వాత మొదటిసారి, తర్వాత మరొక 20 ఏళ్ల తర్వాత రెండోసారి, ఇట్లా ఇప్పుడు 2003 తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. అందుకని మన బీహార్ లో ఆ ప్రయత్నం చేస్తుంటే చాలా విమర్శలు వచ్చినాయి. ఓటర్ లిస్టులు తీసేస్తున్నారు, 65 లక్షల మంది ఓటర్లు తొలగించారని, మళ్ళీ చేర్పులు మార్పుపోతే మొత్తం మీద ఒక 40 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు నిరాకరించబడ్డారని చెప్పి చాలా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. నేను ఒక అడ్వకేట్, రాజకీయ విశ్లేషణ కాకుండా 1999 నుంచి మేము ఈ ఓటర్ లిస్టుల మీద పనిచేస్తున్నాం. లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున 1999లో మొట్టమొదటిసారి మేము ఈ ఓటర్ లిస్టుల పరిశీలన చేపట్టాం. 97-98లోనే. 99లో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే ముందు మేము గమనించిన అంశాలు 3-4 మనకిస్తారు. ఎందుకంటే ఇది ఎందుకు అవసరం చెప్తాను నేను. మొదలు మేము గమనించిన అంశాలు, చనిపోయిన వాళ్ళ ఓట్లు వేల సంఖ్యలో లిస్టులో ఉంటాం. తరువాత ఊళ్ళో లేని వాళ్ళు, అట్లాగే మన బినామీ ఓట్లు అంటే ఒకటే పేరు మీద 4-5 ఓట్లు, ఒకే ఇంట్లో చాలా ఓట్లు, ఇవన్నీ గమనించి అప్పుడు కొన్ని సంస్కరణలకు సిఫారసు చేసినాం. మొట్టమొదటి ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి. రెండోది, హైదరాబాద్ లాంటి నగరంలో కానీ, కొంచెం పట్టణాల్లో కానీ, పెద్ద నగరాల్లో కానీ వాళ్ళు రెంట్ గుండి వెళ్ళిపోతారు. అక్కడ ఓటు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఓటర్కి నమోదు చేసుకుంటారు, అక్కడ ఓటు ఉంటుంది. అంటే 2-3 చోట్ల ఓటు ఉండడం, ఇట్లాంటివన్నీ గమనించాలి. ఆనాడు ఈ ఫోటో ఐడెంటిటీ కార్డు లేవు కనుక, ఫోటోలు కూడా ప్రింట్ అయ్యి లేవు కనుక
తప్పుడు ఓటర్లను కూడా పేర్ల మీద రకరకాల పేర్ల మీద నమోదు చేయించే వాళ్ళు అక్రమం జరిగి 99 కన్నా ముందు ఎన్నికల్లో మేము గమనించిన ఈ 4 అంశాలకు తోడు మేము ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చాం ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్. ఏమంటే ఇందులో ఈ 4 రకాల పొరపాటు: చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తలేరు, తర్వాత ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు తీసేస్తలేరు, 2-3 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేస్తలేరు, అలాగే తప్పుడు పేర్లతో ఎక్కువ మంది ఓటర్ లిస్టులు చేర్చడం వల్ల జనాభా కంటే కొన్నిసార్లు ఎక్కువ ఓట్లు ఉన్నాయి అని చెప్పి మేము దృష్టికి తీసుకొచ్చినాం. అప్పుడు కొన్ని సంస్కరణలు సూచించే అందం ఏమన్నామంటే ఈ 4 రకాల ఓట్ల తీసేయాల్సిందే, సమ్మరీ రివిజన్ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తేనే కరెక్ట్ అని చెప్పాము. అది జరుగుతుంది ఇప్పుడు ఆహ్వానించలేదు. ఎందుకంటే 20 ఏళ్ళ పోరాటం తర్వాత మళ్ళీ మేము విజయం సాధించామంటే, అంటే ఈ మధ్యన చాలా మార్పులు వచ్చినాయి ఓటర్ లిస్టులో. ముఖ్యంగా ఏంటంటే రామ్మోహన్ రావు గారు, అయినా సరే ఇంత పకడ్బందీగా చేస్తున్నా సరే విమర్శలు అయితే మాత్రం వస్తున్నాయి. దాదాపు 60 లక్షల ఓట్లు గల్లంతాయని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ అంశంపై అయితే మాత్రం ఆయన బీహార్లో అయితే మాత్రం పాదయాత్ర కూడా చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ముఖ్యంగా అంటే విపక్షాలు లేవనెత్తున్నటువంటి అంశాన్ని? అందుకని మనము సమస్య అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించలేదు, అలానే కొట్టుమిట్టాడుతున్నాం, గుడుగుడు కొంచెం గుండెరా అనుకుంటున్నాం. ఈ దుర్మార్గం అంతా ఈ పార్టీలది కాదా? ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నాం కానీ గతంలో ఇదే ఎన్నికల లిస్టుతో వీళ్ళు కూడా ఎన్నికలకు వెళ్ళారు కదా. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు జరిగితే మొన్నటి దాకా 2014లో 44 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ తర్వాత 52కు, తర్వాత మొన్న 99కి ఎదిగింది కదా. ఇదే ఓటర్ లిస్ట్ తోటి కదా. ఇదే బీహార్లో ఎన్నికల్లో కూడా ఇదే ఓటర్ లిస్ట్ వాడారు కదా. తాము గెలిస్తే ఒప్పు, గెలవకపోతే ఈవీఎం తప్పు, లేకపోతే ఇట్లాంటి ఓటర్ లిస్ట్ తప్పు అని వీళ్ళు ఆరోపణ చేసుకుంటారు. అందుకని కొంచెం సమగ్రంగా మాట్లాడదాం. ఎందుకంటే ఈ వైపు ఎవరు మాట్లాడతలేరు కూడా. రైట్, కరెక్టే రామ్మోహన్ రావు గారు. కానీ ఎన్నికల కమిషన్ని కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో ఉంచుకొని తనకు అనుకూలంగా మలుచుకుంటుంది అనేటటువంటి విమర్శలు కూడా చేశారు. అందుకని ప్రతిపక్షాల వలన మనం మీడియా పడొద్దు అంటున్నాను. ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఎన్నికల కమిషన్ దిక్కచ్చిగా ఉంది, బాగుందని నేను అనట్లేదు, దాన్ని విమర్శ చేస్తున్నాను. అదే చెప్తున్నాను. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను దీన్ని చెప్తాను. మొదలు గమనించిన లోపాల్లో ఇవైతే సవరించడానికి మేము ఓటర్ లిస్ట్ పరిశీలిస్తే 99లో తేలింది ఏంటంటే హైదరాబాద్ నగరంలో 50% ఓటర్లు తప్పుడు ఓటర్లు ఉన్నారు. ఊళ్ళో లేని వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా 30% వరకు ఉంటారు హైదరాబాద్ లో. 2 చోట్ల 3 చోట్ల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల, తెలంగాణలో కూడా 2 పట్టణాల్లో, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే ఇక్కడ నుంచి వెళ్ళేసి వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఎన్నికలు ఓటు హక్కు వేసి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని నేను పక్క రాష్ట్రాలు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇప్పుడు పక్కన పెడతాం. బెంగళూరులో ఓటు హక్కుంటుంది, ఇక్కడ హైదరాబాద్ లో ఓటు హక్కుంటుంది. అందుకని 3 రకాల పొరపాటు జరుగుతున్నాయి. కానీ 2-3 చోట్ల ఓటు హక్కు ఉండడం, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయకపోవడం, అట్లాగే ఒకటే పేరు మీద ఎక్కువ ఓటర్లు ఉండడం, ఒకే ఇంటి నెంబర్లు చాలా ఓట్లు ఉండడం, ఇవన్నిటి కారణాలను గమనిస్తే హైదరాబాద్ లాంటి చోట్ల 50% తప్పులు ఉండే 99లో, ఇప్పుడు లేవంత లేవు. రెండోది నగరాలకు వచ్చే, పట్టణాలకు వస్తే కొంచెం తక్కువ తప్పులు ఉంటాయి. అట్లాగే గ్రామాలకు వస్తే పక్కింటి వాడి గురించి పట్టించుకుంటాం కనుక గ్రామాల్లో అప్పట్లోనే 10-15% తప్పులు ఉండే. ఇవాళ గ్రామాల్లో ఇది 3-4% తగ్గింది అంటున్నాను. పట్టణాల్లో కలిసి 10-15% దాటలేదు. హైదరాబాద్ నగరాల్లో అయితే 20-30% తప్పుడు ఓట్లు ఉన్నాయి. దీనికి కారణం ఇంతకు ముందు చెప్పారు కదా రవి గారు. ఏమైందంటే ఈ 2 రాష్ట్రాలు ఓటు హక్కుంటాయి. 2 రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఎన్నికలు వేరు జరుగుతున్నాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతుంది, 2024 అసెంబ్లీలు పార్లమెంటు మనకు ఆంధ్రలో జరిగింది. పోయి అక్కడ ఇచ్చిన ఓట్లు అంతేందుకు, వరంగల్ పక్కన ఉన్న ఊళ్ళో ఓటు ఉంటుంది ఆయనకు, వరంగల్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది. గట్టిగా మాట్లాడితే మధ్యాహ్నం ఇంకొక మున్సిపాలిటీ కూడా ఓటు ఉంటుంది. 3-4 చోట్ల ఓట్లు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే సరైన విధంగా సమగ్రంగా ఇది ఒక రూపొందించకపోవడం అంటున్నాను. సమ్మరీ రివిజన్ లో చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తేనే ఏం చేయాలి కనుక SIR లో దీన్ని సమగ్ర పరిశీలన చేయాలి. నిజమే 65 లక్షల ఓట్లు తీసేశారు, మరి 35 లక్షల ఓట్లు చేర్చుకున్నారు కదా. కారణం ఏంటంటే బీహారే తీసుకుందాం మీరు అనేది. ఓటు చోరీ అని ఆరోపించే ముందు ఓటు చోరీకి పాల్పడితే మీరు గెలవకపోయారు కదా గతంలో, మీరు కూడా అట్లా గెలిచినట్టు లెక్క కదా. రెండోది ఎలక్షన్ కమిషన్ 2-3 పొరపాట్లు ఉన్నాయి. మొన్న SIR లో బీహార్ లో చేసిన పొరపాట్లు సుప్రీంకోర్టుకి అనకముందే నేను స్పష్టంగా యాజ్ అడ్వకేట్ చెప్పిన. ఏమనంటే మీరు తీసేసే ఓట్లు చూస్తున్నారు, దానిలో చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎంతమంది ఉన్నాయి, చనిపోయిన వాళ్ళకి నోటీస్ తీసేయడం కనుక కుటుంబ సభ్యులకు తెలపాలి. అట్లాగే ఆ ఊళ్ళో లేని వాళ్ళు, లేకుంటే ఆ ప్రాంతంలో లేని వాళ్ళ ఓట్లు తీసేయడానికి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటే చేయొచ్చు. అడ్వాన్స్ టెక్నాలజీ అమల్లోకి వచ్చిన తర్వాత జియో ట్యాగింగ్ ద్వారా ఇళ్లను గుర్తిస్తున్నాం. అట్లాగే నాకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉంటది కదా, ఫోన్ నెంబర్ లింక్ లేని ఆధార్ కార్డు ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి సంక్షేమ పథకాల కోసమైనా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటారు కదా. అటువంటి అప్పుడు నోటీసు పర్సనల్ ఇవ్వాల్సిన అవసరం లేదు రవి గారు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వాడుకుంటే ఒక ఓటర్ ఉన్నాడు, ఆయన అక్కడ లేడు, ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఒక మెసేజ్ పోయింది అనుకోండి, మీకు 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఏది తీసేయమంటారో చెప్పవచ్చు. ఎప్పుడైతే ఓటర్ లిస్ట్ కు ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలి. మొన్న ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పేంటి, అసలు దానికి అనుసంధానం చేయకుండా ఓటర్ లిస్ట్ కు ఆధార్ కార్డు మాకు సంబంధం లేదు పొమ్మన్నారు.
మిగతా అవన్నీ సక్రమంగా ఉన్నట్టు ఇది అన్నట్టు. అంటే సుప్రీంకోర్టు ఆధార్ కార్డుని మొట్టమొదటి ప్రామాణికంగా పరిగణించలేమని చెప్పేసి గతంలో కూడా చెప్పింది. ఒక విషయం బండారు రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా అంటే ఎన్నికల కమిషన్ ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ముఖ్యంగా రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళతో అభిప్రాయం స్వీకరిస్తుంది. కానీ ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎస్ఐఆర్ విషయంలో కూడా పార్టీల యొక్క అభిప్రాయాలను ఏమైనా సేకరించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? తీసుకుంటా. ఉమ్, బీహార్ కూడా తీసుకున్నారు. ఈ ఉమ్, దుర్మార్గులు ఈ మాట అంటున్నారు. ఉమ్, రాజకీయ పార్టీల వాళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఉమ్, వ్యక్తుల పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ ఉంటారు, వాళ్ళు గెలవకపోతే ఓడిపోతే ఈవీఎంలు తప్పంటారా? ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో వాళ్ళు గెలిస్తే సరి అయినాయి, వాళ్ళు గెలవకపోతే తప్ప ఓటర్ అయింది. అందుకని ఓటర్ లిస్ట్ తప్పులు ఉన్నాయి. నేను చెప్తే ఇప్పటికి కూడా బీహార్ లో మనకు బయటపడ్డ 9 లక్షల ఓటర్లలో 65 లక్షల ఓట్లు పోయినాయంటే దానికి కారణం ఏంది? నేను చెప్పింది 2 చోట్ల 3 చోట్ల ఉన్న వాళ్ళు, ఊర్లో లేని వాళ్ళు, వలసలు పోయిన వాళ్ళు. ఇప్పటికీ 19% మన ఓటర్లు వలసలు పోయిన వాళ్ళు బీహార్ నుంచి. మీరు చూసుకుంటే 19% ఓటర్లు, తక్కువేం కాదు వాళ్ళు. రేపు పొద్దున ఇప్పుడు చెక్ బంక్ అయిపోతుంది. మొదటి విడత ఓటింగ్ 4 నవంబర్ నాడు ఉంది. అప్పటిదాకా ఎంతమందిని ఎట్లా ఉంచాలి, వీళ్ళని 15 రోజులు 10 రోజులు ఎట్లా వాళ్ళని పోషించాలని ప్రభుత్వం ఈ పార్టీలు తలబట్టుకుంటున్నాయి. అది 11వ తేదీ దాకా ఇంకా కష్టమే. 15 రోజులు వాళ్ళని పోషించాల్సి వస్తుంది. అందుకనే దీనికి మార్పు చెప్తాను. వాటి నెక్స్ట్ ఆలోచిద్దాం. వీళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, ప్రత్యారోపణలు చేసుకుంటారు, మన వాళ్ళ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ దొడ్లోకి మనం లాగుతారు. నేను దీన్ని ఏమంటున్నానంటే ఎస్ఐఆర్ కరెక్ట్. దానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆధార్ కార్డును లింక్ చేయాలి. రైట్. ఆధార్ కార్డు లింక్ చేయడంతో పాటు జియో ట్యాగింగ్ ద్వారా ఇంటి నెంబర్ ఫస్ట్ ఎట్లా జరిగింది జనాభా లెక్కలో ఇవి కూడా ఇంటి నెంబర్ కి లింక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, జియో ట్యాగింగ్ ద్వారా ఇంటి నెంబర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోలు వచ్చేసినాయి కాళ్ళ మన ఓటర్ లిస్టులలో. అట్లాగే మనకి ఫేస్ రికగ్నిషన్ వచ్చింది. ప్రతిది బూత్ క్యాప్చరింగ్ జరగకుండా బూత్ లో కూడా వెబ్ కాస్టింగ్ పెడుతున్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా మనకు అనుమానాలు వస్తున్నాయి అంటే పార్టీల డొల్లతనం అంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ దగ్గర 3 తప్పులు ఉన్నాయి. ఒకటి, గుర్తింపు కార్డును అన్ని రకాల గుర్తింపు కార్డు తీసుకోవచ్చు, కానీ ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఫోన్ నెంబర్ దానికి అటాచ్ చేస్తే ఈ పొరపాట్లు జరగవు. చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయాల్సిందే, ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు తీసేయాల్సిందే, కొత్తగా చేరిన వాళ్ళు చేర్చుకోవాల్సిందే. ఇది నిరంతర ప్రక్రియ. కానీ రామ్మోహన్ రావు గారు, ఒక సీనియర్ అడ్వకేట్ గా చెప్పండి, అంటే న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందుట్లో, అంటే సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డు అయితే మాత్రం ప్రామాణికంగా పరిగణించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ కూడా ఛేదించుకొని వెళ్ళాలి. మొన్న జరిగినటువంటి బీహార్లో ఈ ఓటర్ లిస్టులో కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే అక్కడ సవరణని చూడండి, అంటే 60 లక్షల ఓట్లు గల్లంతవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి ఆ కోర్టు అక్షంతలు వేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. న్యాయపరమైనటువంటి అంశాలను ముందే ఛేదించుకొని ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మంచి ప్రశ్న. నేను సుప్రీంకోర్టు కూడా అభిశంసించాను. ఇది తప్పు అన్న. మీరే ఆధార్ కార్డు చెల్లదంటారు, మీరే ఆధార్ కార్డు గోప్యతకు భంగం అంటారు. నేను స్పష్టంగా దొంగలు భయపడాలి. ఆధార్ కార్డులు ఏమి వివరాలు ఇస్తున్నాము రవి గారు? మనం ప్రజలను ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డులు ఏమిస్తున్నాం? మన పేరు, ఊరు, చిరునామా ఇస్తున్నాం, అంతే కదా. మీరు బ్యాంక్ అకౌంట్ కి అనుసంధానం చేస్తే దొంగలు బయటపడతారు. బ్యాంక్ అకౌంట్, భూములు, అడ్డగోలు ఉద్యోగులు, రాజకీయ నాయకులు భూములు కొనుక్కొని దాని ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోతే కష్టమైంది. గోప్యత పేరు మీద ధరణిలో వెబ్సైట్ లో ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోవడం వల్ల తప్పైంది. అంటే ఇవన్నీ మోసాలు జరగాల్సిందేనా? సుప్రీంకోర్టు కూడా తప్పుడు ఆర్డర్లు ఇస్తున్నట్టున్నాను. కోర్టును మనం వేరు కామెంట్ చేయవచ్చు, నష్టం ఏం లేదు. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇదే ఆధార్ కార్డు చెల్లదన్నది. ఇదే ఆధార్ కార్డు ఎందుకు చెల్లది, మీకు నష్టమైంది అని చెప్పి మన కోర్టును మన ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించి ఉంచుమన్నది. ఇదే అంటే 2 ద్వంద్వ ప్రమాణాలు కదా. రాజకీయ పార్టీలు ఎట్లో కోర్టులు కూడా అట్లే ప్రవర్తిస్తున్నాయి రవి గారు. సమస్య లేదు, కోర్టు చెప్పాలి ఒకసారి. ఎవరి గోప్యతను భంగం కలగొద్దు, కరెక్టే. కానీ భూములు కొనుక్కుంటున్నప్పుడు, లేకుంటే కనీసం సెల్ ఫోన్ మనకు రిజిస్ట్రేషన్ అప్పుడు, సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు, కొత్తగా సిమ్ కార్డు తీసుకుంటున్నప్పుడు ఎందుకు వద్దన్నది? ఇవాళ ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్ చేసుకొని ఫేక్ అకౌంట్ తెరుస్తున్నారు, బ్యాంకులలో అడ్డగోల అకౌంట్ తెరుస్తున్నారు. సైబర్ నేరాల కారణం అవుతలేదా? మరి సుప్రీంకోర్టు చేసిన ఉద్దారకం కదా ఇది. అట్లానే మీరు సెల్ ఫోన్ సిమ్ కార్డుకు దీనికి పనికి రాదన్నారు. ఇప్పుడు పెద్ద సైబర్ నేరాలు పనికడానికి 2 కారణాలు కదా. బ్యాంకు పనికి రాదంటది, మనకు సిమ్ కార్డు తీసుకోవడం మనకి రాదంటది. మరి ఆధార్ కార్డు దేని వరకు వస్తుంది? ఓటర్ లిస్ట్ వరకు వస్తుంది అంటారు. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ ఆధార్ కార్డు విషయంలో ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఏదో ఒక ఆధారం ఉండే కార్డు ఉన్నది. అన్ని కార్డులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. మన దగ్గర కూడా వాడాల్సిందే. ఎవరో మేధావులు అనే పేరు మీద తీవ్రవాదులు చెప్తున్నాం కదా, లేకపోతే రకరకాల అర్బన్ నక్సలైట్లు, లేకపోతే మేధావులు అనే పేరు మీద వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి, వాళ్ళ ఆస్తులను బయటపడకుండా గోప్యత అనే మంత్రాన్ని ఉపయోగిస్తూ కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారు. కోర్టులు ఇప్పటికైనా మేల్కొనే అంటున్నాను. మొన్న ఆధార్ కార్డు లేకుంటే ఎట్లా, మిగతా రేషన్ కార్డు ట్యాంపరింగ్ చేయలేదా, మిగతా కార్డు ట్యాంపరింగ్ చేయలేరా, ఇదెందుకు ట్యాంపర్ అవుతుంది? తప్పైతే అది కూడా అవుతుంది కదా అని చెప్పి ఆధార్ కార్డును సమర్థించుకుంటూ దీన్ని వాడమన్నది. అందుకని నేను ఏమంటే ఎస్ఐఆర్ లో 3 పాటించాలి. ఇప్పుడు
ఒకటి ఫస్ట్ ఓటర్ ఫైనల్ లిస్ట్ ప్రకటించే ముందు ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది. రాజకీయ పార్టీలకు ఇప్పుడు బాధ్యత లేదంటారా? గతంలో నేను చెప్తున్నా, మా ఊళ్ళో మొదటి ఓటు ఎక్కడ ఉంది, చివరి ఓటు ఎక్కడ ఉంది, ఇంటి నెంబర్తో సహా నేను ఇప్పుడు చెప్పగలుగుతాను నేను. ఇట్లా రాజకీయ పార్టీలు ఎందుకు తయారవుతలేవు? రాజకీయ పార్టీల కార్యకర్తలు బలంగా ఉన్నప్పుడు రవి గారు ఇంకో కోణం మనం ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్. రాజకీయ పార్టీల మన కార్యకర్తలు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు నిబద్ధతతో నుండి ఓటర్ లిస్ట్ లో పేరు తీసేసిన సవరించినా కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు లేకుంటే అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ చెప్పేవాడు. ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఏది అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ కానీ, బూత్ లెవెల్ కార్యకర్త ఏజెంట్లు కూడా ఉంటారు. మీరు రాజకీయ పార్టీలు ప్రతి వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, మెల్లమెల్లగా రాజకీయ పార్టీల ప్రమేయం తక్కువ అవుతుంది రవి గారు, దాన్ని కూడా గమనించాలి. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఓటర్ లిస్ట్ లో చాలా మార్పు వచ్చింది, ఫోటోలతో సహా ప్రశ్నిస్తున్నాడు, తప్పులు చాలా తప్పులు అవుతున్నాయి. నగరాల్లో వంటి చోట్ల ఏంటంటే అద్దె ఇళ్ళు మారడం వల్ల 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉంటున్నాయి. దీన్ని తీసేయాలంటే ఒకటి ఆధార్ కార్డు లింక్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక ఆధార్ బండారు రామ్మోహన్ రావు అని క్లిక్ చేస్తే దేశంలో నా ఓటు ఎన్ని చోట్ల నమోదైంది బయటపడుతుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకోవడానికి రాజకీయ పార్టీలు దొంగలుగా వ్యవహరిస్తూ వాడుకుంటున్నట్టు చేస్తలేరు, దీన్ని ఇన్సిస్ట్ చేస్తలేరు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాడతా అంటే ఇవన్నీ కొర్రీలు పెడుతున్నారు. ఇంకొక మాట, ఇవాళ ఎలక్షన్ పోల్స్ ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా అంటే ఆధార్ కార్డు గుర్తింపుని ఒక ప్రామాణికం చేయడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే 12 అంకెలు గల ఈ యొక్క ఆధార్ కార్డు ప్రామాణికతను ఈ మధ్య కాలంలో కూడా చాలా విమర్శలకు గురవుతున్నాయి. రోహింగ్యాలు అవ్వచ్చు, లేకపోతే మరోపక్క పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అవ్వచ్చు, అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, వలస వచ్చిన వాళ్ళకు కూడా అక్కడ ఓటు హక్కు కల్పించడం, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో ఆ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు చేసింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలా లేదనే తర్జనపరచబడుతుంది. మరోపక్క రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా 2 వేరు పెట్టుకోవాలి. ఎస్ఐఆర్ వేరు, ఆ పౌరసత్వ రివిజన్ వేరు. పౌరసత్వ రివిజన్ తప్పనిసరి చేయాలంటున్నాను. ఎందుకు చేయాలంటే మీరు అన్నీ రోహింగ్యాలతో సహా ఈ ఆధార్ కార్డు ఇచ్చిన ఎవడు 10 రూపాయలు లంచం ఇస్తే ఏదో అడ్రస్ ప్రూఫ్ చూపించుకొని చేసినా కదా. మనకు ఆధార్ కార్డు తీసుకుంటే ఏం వివరాలు అడుగుతలేరు రవి గారు, కేవలం అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదో అడ్రస్ అడుగుతున్నారు. దానికి ఒక కరెంట్ బిల్లు లేకపోతే వాళ్ళ ఓటర్ లిస్ట్ లో పేరు చూసుకొని చేస్తున్నారు కదా. దానికి కొత్తగా పెద్ద నిబంధనలు లేవు కనుక ఇటువంటి అక్రమాలకు చేరిండ్రు. అది ఆ రివిజన్ వేరు. పౌరసత్వ రిజిస్టర్ తయారు కావాల్సిందే, ఖచ్చితంగా మన పౌరులు మనకు ఉండాల్సిందే. అందుకని పశ్చిమ బెంగాల్లో కనీసం 1 కోటి మంది ఓటర్లు మీరు చెప్పినటువంటి ఉన్నారట. తేలిపోతుంది, అంతా తేలిపోతుంది. అట్లాగే 65 లక్షల మంది ఓటర్లని తీసేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడు దాన్ని ముడిపెట్టి ఏం చేస్తున్నారంటే కొన్ని వర్గాలను సంతృష్టిపరచడానికి, సంతుష్టీకరణ రాజకీయాలలో ఈ రాజకీయ పార్టీలు అన్ని జిమ్మికులు చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. నేను 3వ ఉదాహరణ చెప్తాను. మీరు గతంలో జిఎస్టీ చేస్తా అన్నది ఏమో కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది ఎవరు కదా, మంచి మరి జిఎస్టీ రావాలన్నా. ఆనాడు ఆధార్ కార్డు తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ పార్టీ కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, జిఎస్టీ పనికి రాదు అని చెప్పి మోడీ గారు స్వయంగా వీడియోలు కనపడుతున్నాయి కదా. ఇవాళ జిఎస్టీ విజయోత్సవం జరుపుకుంటున్నారు వాళ్ళే. అట్లా రైతుల చట్టాలు తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ. 3 రైతు చట్టాలు ఏవైతే మొన్న తెచ్చి వెనుకపోయినాయో వాటి మేనిఫెస్టో చేసిన కాంగ్రెస్ పార్టీ. కానీ వద్దన్నది ఎవరు, మళ్ళీ వాళ్ళే కదా. అంటే నేనేమంటు 2 జాతీయ పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, అధికారంలో ఉన్నప్పుడు మాట, అధికారం లేనప్పుడు మాట పడుతుంది. ఈ విషయానికి వస్తాను నేను. దీన్ని ఏం చేయొచ్చు అంటే కోర్టులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఇప్పుడు చెల్లింది అంటుంది కదా, నేను ఏమంటున్నాను, కొంచెం కోర్టును పక్కన పెడదాం. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఏమన్నారు, ఆధార్ కార్డు చెల్లుతుంది, 11లో 12 చేర్చమన్నారు. 11 పాత కార్డు, ఇప్పుడు దీంతో చేర్చమన్నారు. ఇది ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అంటున్నాను, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కు లింక్ చేయాలి. నెంబర్ 1 అది లింక్ అయింది చాలా వరకు. ఎందుకంటే ధనవంతులు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళ సంక్షేమ పథకాల కోసమైనా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటాను. ఆటోమేటిక్ గా దీన్ని వాడిన అనుకోండి, ప్రక్షాళన అయిపోద్ది అంటున్నాను నేను చెప్తున్నా. 2-3 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండదు, ఒకే రాష్ట్రంలో 2-3 చోట్ల ఉండదు. ఇంకోటి, గతంలో పొరపాటు, నేను 50 ఏళ్ళుగా ఈ ఎలక్షన్ దాని మీద పనిచేస్తున్నవాడిని. 21 సంవత్సరం నుంచి నేను ఓటు హక్కు వినియోగించినవాడిని. బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి మనకు రాష్ట్ర స్థాయి మన ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన వాడిని. కనుక నేనేమంటున్నా, ఇందులో మీరు బూత్ లెవెల్ ఏజెంట్లను మనం బాగా డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్తాను నేను. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, బూత్ లెవెల్ ఏదైతే రాజకీయ పార్టీల ఏజెంట్లు వాళ్ళకి బాగా తెలుసు. హై లెవెల్ రాహుల్ గాంధీ దాకా ఏం తెలియదు. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కింది స్థాయిలో అర్థం కావడం లేదు. గతంలో 2 లిస్టులు ఉండేవి రవి గారు, చాలా మంది తెలియని విషయం చెప్తున్నాను. స్థానిక ప్రభుత్వాలకు వేరే లిస్టు వాడేవాడు, అది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు వేరే లిస్టు వాడేవాడు. ఇప్పుడు అట్లా కాదు, దేశవ్యాప్తంగా ఒకటే లిస్టు. కాకపోతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేటప్పుడు వార్డు వైజ్ విభజించుకుంటారు. అట్లాగే కౌన్సిల్ మన కార్పొరేషన్ సైజులు కార్పొరేటర్స్ వైజ్ విభజించుకుంటారు. అదే ఓటర్ లిస్టులు వాడుతున్నారు కదా. సంవత్సరానికి ఒకసారి చేసే రివిజన్ కంటే
ఇప్పుడు 3 నెలలకు ఒకసారి రివిజన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ప్రతి 18 ఏళ్ళు నిండగానే 3 నెలలకు ఒకసారి ఫస్ట్ జనవరి, మన ఏప్రిల్ 1, తర్వాత జూలై 1, తర్వాత అక్టోబర్ 1 ఈ 4 చోట్ల ఇప్పుడు రివిజన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఆఫీసర్లను వాళ్ళని BLO మంచి మన ఎడ్యుకేట్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు పోలింగ్ చిట్టులు పంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం పని వాళ్ళే చేస్తున్నారు. గతంలో ఈ పోల్ చిట్టులు పంచే పేరు మీద డబ్బులు పంచేవాడు, సారా పంచేవాడు. ఇది నిరోధించడానికి మీరెవ్వరు కూడా బూత్ లెవెల్ మనం ఏజెంట్లు కేవలం మీరు ఏజెంట్ గా ఉండాల్సిందే తప్ప ప్రజలను ఎడ్యుకేట్ చేసుకోవాల్సింది తప్ప మీరు పోల్ చిట్లు కూడా పంచడానికి వీలేదని ప్రభుత్వం పంచుతుంది కదా. చివరికి మీ బూత్ నెంబర్ ఎక్కడ ఉంది, మీ బూత్ ఎక్కడ ఉంది అనేది జియో ట్యాగింగ్ చేసి మీరు డైరెక్ట్ గా ఏది మన గూగుల్ మ్యాప్ పెట్టుకుని అక్కడ వేటట్టు ఏర్పాటు చేసింది కదా. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలు చేస్తున్నప్పుడు దీనిలో రాజకీయ పార్టీలు తప్పు చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర 2 తప్పులు ఉన్నాయి. ఒకటేమో మొన్న ఆధార్ కార్డు పనికిరాందన్నది. రెండోది ఏంటంటే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనకుండా మీరు అన్న కొన్ని విషయాలలో ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని మద్దతు చేస్తుంది. ఆ ప్రశ్నకు జవాబు చెప్తాను. మొన్నటికి బీహార్ ఎన్నికలు చూద్దాం. 22 నవంబర్ అసెంబ్లీ కాల పరిమితి అయిపోతుంది. ఎన్ని రోజుల ముందు 6 నెలల ముందు ఎలక్షన్ కమిషన్ అధికారం ఉన్నది. మరి 6 నెలల ముందు నుంచి ఎందుకు ప్రాసెస్ చేయలేదు అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చేస్తున్నది అని విమర్శలు జరుగుతున్నది. రెండోది, ఎలక్షన్లు ముందుకు వస్తుంటే మోడీ గారు అట్లా రాష్ట్ర ప్రభుత్వం కలిపి 10 లక్షల మంది 10,000 రూపాయలు చెప్పిన 75 లక్షల మందికి ఎన్నికల లంచం ఇచ్చేదాకా ఎందుకు ఆగింది వీళ్ళు అంటే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించుంటే 3 నెలల ముందు ప్రకటించుంటే ఈ గొడవ ఉండకపోయేది కదా. అంటే ఎలక్షన్ కమిషన్ కొంతవరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వంత పడుతుంది. ఇక్కడ రాష్ట్రాల్లో కూడా అంతే. మన స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు చూసినాం కదా, కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ధిక్కరించి కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చారు కదా. రవి గారు చూసినాం కదా. అంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తలేదు, స్వతంత్ర ఎన్నికల కమిషన్ అది. మళ్ళా మన మీడియాకు కానీ కొందరికి రాజకీయ పార్టీలకు కూడా తెలియంది ఏంటంటే నేషనల్ లెవెల్లో ఒక ఎలక్షన్ మన కమిషన్ ఉంది అంటే మన ఇండియా. అట్లాగే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరిపిన ప్రతి 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రంలో ఒక ఎన్నికల కమిషన్ ఉంటది. ఇది అయితే ఒకటి అనుకుంటారు చాలా మంది. రెండోది, ఎన్నికల కమిషన్ వేరు, రాష్ట్రంలో ఎన్నికల అధికారి వేరు. ఇప్పుడు మా దగ్గర ఉన్నది దేశ ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ప్రతి రాష్ట్రంలో CEO ఉంటారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. ఆయన కమిషనర్ కాదు, కేవలం అధికారి మాత్రమే. ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ పాస్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా మన ఓటర్లను అవేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఓటర్లు అవేర్ కావాల్సింది ఏంటంటే తమ ఓటు హక్కును వినియోగించడం ముఖ్యమంటున్నారు. తీసేస్తారు ఉంటారు. ఇంకోటి పర్మనెంట్ రిజిస్టర్ కాదు సార్. ఇప్పుడు ఓటర్ లిస్ట్ అనేది పర్మనెంట్ రిజిస్టర్ కాదు. నేను బెంగళూరులో 6 నెలలు ఉన్నాను అనుకోండి, అక్కడే ఉందాం అనుకుంటున్నాను అనుకోండి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఒక్క ఓటర్ ఉండాలి, ఒకటే ఓటు కాదు, ఒక మనిషికి ఒక ఓటు. 2-3 చోట్ల ఉంటే తప్పే కావచ్చు, కానీ 2-3 చోట్ల ఒకే ఎన్నికలు అప్పుడు వేస్తే అది కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అయితే వాళ్ళు జైలుకు పంపొచ్చు. ఇవన్నీ రాజకీయ ఒకే ఎన్నిక 2-3 చోట్ల ఎటువంటి మాత్రం తప్పుగా అంటున్నారు. ఉంటే తప్పు కాదు, వేస్తే తప్పు. ఉంటే తప్పుగా చెప్తాను నేను. ఉదాహరణకు నేను హైదరాబాద్ నివసించిన అనుకోండి, హైదరాబాద్ ఉంటుంది, మా ఊరికి వచ్చేసిన, అక్కడ ఓటు తీసేస్తా ఇక్కడ వేసుకుందాం అనుకున్నా. నేను తీసేసే ఫామ్ నెంబర్ 7 నింపితే కూడా అక్కడ తీసేస్తే లేదు, ఇక్కడ చేరుస్తున్నా అనుకోండి, అప్పుడు ఏమైతే 2 చోట్ల నా ఓట్లు ఉంటాయి కదా. ఇప్పుడు సమస్య అదే, మన 2 రాష్ట్రాల ఓట్లు అనేవి అన్ని ఉంటే ఎట్లున్నాయి అంటే 2 ఎన్నికలు వేరుగా చేస్తున్నారు. ఒకే ఎన్నికలో 2వ ఓటు పడదు, 90% పడదు సార్. గతంలో ఉన్న చాలా పొరపాట్లు ఉండే సవరించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా లేకుంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీ ఓటు ఇంకో వేయడానికి వీలు లేదు. ఒకవేళ వేస్తే గతంలో టెండర్ ఓటు ఉన్నది, ఛాలెంజ్ ఓటు ఉన్నది. ఇవన్నీ రూల్స్ ప్రజలకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సిన. రైట్. బండారు రామ్మోహన్ రావు కానీ చదువుకోని వాళ్ళు బ్రహ్మాండంగా ఓటేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు చదువుకుంటే కాకరకాయ మీద పీకరకాయ అంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలంటే అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలంటారు? ఒక పక్క ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎంతో కొంత ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ప్రభావితం చేస్తుందనేటటువంటి విమర్శలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. కానీ రేపు జరగనున్నటువంటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SRI అంటే మాత్రం నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలంటారు? రామ్మోహన్ రావు గారు. మంచి ప్రశ్న. ఒకటే, ఇప్పుడు SIR లో రాజకీయ పార్టీలు సహకరించాలి. రాజకీయ పార్టీలు వరకు పెద్ద స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు స్పెషల్ డివిజన్ చేస్తున్నప్పుడు జరుగుతున్న పొరపాట్లు ఇప్పుడే గమనించదాం. ఎన్నికలకు వచ్చిన తర్వాత మొన్న కదా 45 ఓట్లు ఉన్నాయి, 50 ఓట్లు ఉన్నాయి, వీళ్ళు కూడా వేయించుకోరు కదా. అప్పుడు తప్పుడు ఓట్లతో గెలిచారు కదా. 2023లో జూబిలీస్ లా గెలిచిన వాడు ఈ తప్పులతో ఓట్లతో రాలేదా? ఇది కూడా అంటున్నాను. రేపు పొద్దున SIR లో చేయాల్సిన పని ఏంటంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ సహకరించాలి. నెంబర్ 1. ఎట్లాగూ ఎలక్షన్ కమిషన్ సిబ్బంది వేరే ఉంటారు, అదే కలెక్టర్, అదే RDO, అదే MRO వీళ్ళే ఉంటారు కనుక వాళ్ళ ద్వారా ఇంటర్లో పోయినప్పుడు ఇంట్లో 50 ఓట్లు ఉన్నాయి, వీరిద్దరే ఉన్నారు, తీసేయించవచ్చు కదా. రాజకీయ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? వీళ్ళ పని ఏంటిది? ఎలక్షన్ లో ఓట్లు వేయించుకోవడం కాదు కదా, ఓటర్లను ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలు చూడడం కాదు కదా.
న్యాయమైన ఎన్నికలు జరగాలంటే న్యాయమైన ఓటర్ లిస్ట్ ఉండాలి కదా. అవును. ఎలక్టోరల్ కాలేజ్ అంటారు దీన్ని. ఎలక్టోరల్ ఓటర్ లిస్ట్ సరిగ్గా ఉంటే అవును. మొదలు ఈ తప్పు జరగకపోతే మిగతా తప్పులు జరిగాయి కదా. అవును. దీనికి రాజకీయ పార్టీలు సహకరించాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే పూర్తి పారదర్శకంగా పనిచేయాలి. ఒక ఓటర్ని తీసేయడానికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటది. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓటర్ తీసి 3 చోట్ల రామ్మోహన్ రావు 3 చోట్ల ఓటర్ని అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఉంటే ఏం చేయొచ్చు, నాకు నోటీసు ఫిజికల్ పంపాల్సిన అవసరం లేదు, నాకు మెసేజ్ పంపితే ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంది కనుక లేని వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఏం చేయాలంటే ప్రతి ఓటర్ లిస్ట్ SIR లో ఓటర్ లిస్ట్ లో పేరు నమోదు చేసేటప్పుడే, కొత్తగా నమోదు చేసినట్టు ఇప్పుడు చేసేటప్పుడే దాంతో నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఫోన్ నెంబర్ జియో ట్యాగింగ్ ఉందా లేదా, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా చూసుకున్నాకనే ఓటర్ నమోదు చేస్తాం, లేకపోతే చేసేది లేదనాలి. లీగల్ ప్రాబ్లం పోయింది రవి గారు. ఇప్పుడు ఏమైందంటే ఆధార్ కార్డు లింక్ చేసుకోవచ్చు అని చెప్పి ఏది సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది కదా బీహార్ ఎన్నికల వైపు. కనుక ఇప్పుడు జరిగేది వాళ్ళ సాయంత్రం 4 బావుకు నేను ఏమనుకుంటున్నానంటే ఒక 5 రాష్ట్రాలకు మొట్టమొదటి పెడతారేమనుకుంటున్నాను. ఉదాహరణకు అస్సాం, పశ్చిమ బెంగాల్ రేపు 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లానే పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, ఈ దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలు, అటు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా తూర్పు భారతదేశంలో 2 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాల లిస్టు మొదలు SIR మొదలు పెడతాను అనుకుంటున్నాను. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అంటున్నారు కానీ 2028, 29 ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి కనుక రేపు 2026, 27, 26 చివరిలో జరిగే ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మాత్రం చేస్తారనుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని ఆసరా చేసుకుని బీహార్ లో జరిగిన తప్పులు ఇక్కడ జరగకూడదు చూడాలి, ఇక్కడ తప్పులు మళ్ళీ వచ్చే SIR లో జరగకూడదు చూడాలి. దేశవ్యాప్తంగా మీరు అన్నట్టు అక్రమ వలసదారులు ఉండాల్సిన అవసరం లేదు. అక్రమ వలసదారులను గుర్తించే పని ఎలక్షన్ కమిషన్ కాదు, నేను కాదు, సుప్రీంకోర్టు చెప్పింది కదా. అక్రమ వలసదారులు గుర్తించే పని మీది కాదు. మీరు విదేశాంగ శాఖ చూడాలి, లేకుంటే దేశ హోంశాఖ మినిస్టర్ చూడాలి, మీరు కాదని చెప్పింది కదా. అది వేరు ఇది వేరు, ఆ రెండింటి వేరు చేసి వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ప్రక్షాళన జరిగితే నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, భయభ్రాంతులు లేకుండా ఫేర్ అండ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటది. దాని వైపు SIR నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. దీనిలో పొరపాట్లు బీహార్ లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఏమని జరగకుండా చూడాలి. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇష్యూ చేసింది, దీన్ని అనుసంధానం చేసుకోవాలి. అన్నిటికంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏం కాదు. రాజకీయ పార్టీల అంటే బీహార్ లో జరిగినట్టు తప్పిదాలు ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఒక పశ్చిమ బెంగాల్లో అవ్వచ్చు, మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు పక్కన ఇతర దేశాల నుంచి వచ్చిన ఉండేవాళ్ళు వాళ్ళకి ఓటు ఇవ్వాలా లేదా అని చెప్పేసి అవి నిర్ణయించడం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు ఉంటాయి, తెలంగాణలో కొన్ని సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఓట్లు కలిగిన వాళ్ళు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ప్రామాణికం ఎన్నికల గుర్తింపు కార్డు అనేది ఒక ప్రామాణికంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎలాంటి సూచనలు అయితే ఆ యొక్క ఎన్నికల కమిషన్కి మీరు ఇవ్వదలుచుకున్నారు? గుర్తింపు కార్డు ప్రామాణికం కాదు. గుర్తింపు కార్డు ఆ ఎన్నికలు మన దగ్గర 4 గుర్తింపు కార్డులు ఉండొచ్చు, కానీ అది ప్రామాణికం కాదు. ఆ ఎన్నికల ఓటర్ లిస్ట్ లో ప్రభుత్వం దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ లో పేరుంటే మాత్రమే చెప్తుంది, లేకుండా చెల్లదు కదా. అంటే ఎప్పటికప్పుడు మారుతుంటది. ఇప్పుడు ఈ ఎలక్షన్ మన ఓటర్ లిస్టు మారే క్రమం. అంటే చచ్చిపోయిన ఓట్లు తీసేయాల్సిందే కదా, ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు తీసేయాల్సిందే. ప్రతిసారి ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు ఓటర్ లిస్టు మారుతుంది కనుక ఎన్నికల కార్డు నా దగ్గర ఉందని పెట్టుకుంటే లాభం లేదు. గతంలో బండారు దత్తాత్రేయ, మురళీమోహన్ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ పోయి మా ఓటు లేదా అని అన్నారు. నేనేమంటున్నాను, నా ఊళ్ళో నేను ప్రతి ఎన్నికల రివిజన్ జరగంగానే నా ఓటు ఉందా లేదా చూసుకునే బాధ్యత నాది కూడా అంటున్నాను. సామాన్య ప్రజలకు అర్థం కాదు, చదువు లేదనుకోండి, పౌరులకి బాధ్యత ఉండాలంటారు, మరో పక్క అవేర్నెస్ కూడా కల్పించాల్సినటువంటి అవసరం. రాజకీయ పార్టీ గొప్ప సార్. నేను ఏమంటున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతి జరిపేది, తర్వాత పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతి జరిపేది. ఇప్పుడు రాజకీయ శిక్షణ పక్కన పోయింది, కార్యకర్తల శిక్షణ కూడా లేదు. కనీసం ఏ పార్టీ కార్యకర్త ఆ పార్టీకి ఓటేస్తలేడు. కిరాయి గుండాలను తయారు చేసి, కిరాయి రౌడీలను తయారు చేసుకొని వీళ్ళు మీరు చూడండి ఎలక్షన్ ప్రచారంలో ప్రతిసారి ఒక ఊళ్ళో 10 మంది కూర్చుంటారు సార్ బయట గ్రూప్. ఏ పార్టీ వాడు వస్తే గంటకైతే 200, 3 గంటలకైతే 500, ఒక రోజు అంతా ఉంటే 1000 రూపాయలు. అన్ని అంటే సిద్ధాంత రాజకీయాలు ప్రజల్లో కాదు, రాజకీయ పార్టీలో వచ్చినాయి కదా. నిన్న దాకా ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఇవాళ ఇంకో పార్టీలో ఉంటున్నాడు కదా. నాయకులే మారినప్పుడు ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడ గట్టనే మేయదు కదా. ప్రజలు తప్పు కాదు ఇక్కడ. నేనేమంటానంటే రాజకీయ పార్టీలో సిద్ధాంత పరంగా ఉండి నిబద్ధతతో ఉన్నప్పుడు రాజకీయాలు వేరుగా ఉండేవి. నేను ఆ రాజకీయాలు చూసిన వాడిని, ఇప్పుడు ఆ రాజకీయాలు లేవు కదా. అందుకని ప్రజల తప్పు కాదు ఇది, రాజకీయ పార్టీలు తప్పు. అందుకని ఒకనాడు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించిన పార్టీలు ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వ్యూహకర్తలు పట్టుకొని ఏ నినాదం పోవాలి, ఎవరిని దన్నారు, ఎవరిని కొట్టాలి, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టాలి, దుర్మార్గమైన సోషల్ మీడియాలో ఏ వ్యక్తిత్వ హననం ఎట్లా చేయాలి, ఇది కదా రాజకీయాలు నడుస్తున్నది. అందుకనే బేసిక్ గా ఓటర్ లిస్ట్ సవరణకు ఈ ప్రయత్నం ఉందో ఎలక్షన్ కమిషన్ అభినందిస్తూనే గతంలో బీహార్ లో జరిగిన పొరపాటు మళ్ళీ చేయకండి. అంటే ఒక సామెత ఉంది రవి గారు, ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని పాత తెలుగు సామెత. అయ్యగారు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ కూడా చేస్తున్నారు, చేసిన తప్పులు మళ్ళీ చేస్తుంది, చెయ్యని తప్పులు కూడా మళ్ళీ కొత్త తప్పులు చేస్తుంది. కనుక అడ్వాన్స్ టెక్నాలజీ మనకు వరము, దీన్ని ఉపయోగించుకొని ఒక టెక్నాలజీ వాడుకుంటే
ఈ 2 చోట్ల 3 చోట్ల ఉన్న మన ఓటర్ లిస్ట్ లో పేర్లను నిమిషంలో తొలగించవచ్చు అంటున్నాను. రైట్. దానికి కావలసిన టెక్నాలజీ మన దగ్గర ఉంది కదా, ఇప్పుడు Right. ఆ పాత్ర లేదు కదా. రైట్. అందుకని మన బూత్ నెంబర్ ఎక్కడో, మన జియో ట్యాగింగ్ ఎక్కడో మనకు గూగుల్ మ్యాప్ చూపెడుతున్నప్పుడు ఇది ఎంత సాధ్యం కాదు కానీ ఎందుకు అనుకుంటున్నాం అంటే మనసుంటే మార్గం ఉంటది. Right. ఎలక్షన్ కమిషన్ ఒక ప్రయత్నం ఉంది. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత రవి గారు 2003 తర్వాత దేశంలో ఎక్కడా కూడా మన బీహార్ లో తప్ప దేశంలో ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ నిర్వహించలేదు. రైట్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కావాలి. దాన్ని 2 పారదర్శకంగా జరగాలి. జరగాలి. ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకుని దాన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. దానికి అప్పుడు మాది తప్పుడు ఓటుతో గెలుద్దాం అనుకున్నాడు, ఎన్నడూ పూర్తిగా ఎప్పుడు గెలవడు. తప్పుడు ఓట్లు వీళ్ళని మూస్తాయి, వాళ్ళని మూస్తాయి, రాజకీయ పార్టీలు రెండింటిని మూస్తాయి. రైట్. అందుకని ఈ రివిజన్ స్వాగతిద్దాం. ఇవాళ సాయంత్రం ప్రకటించే రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాలు కూడా ఉండాలి, మనం ప్రకటిద్దాం. రైట్. థ్యాంక్ యూ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అయితే మాత్రం ఒక పారదర్శకంగా నిర్వహించాలా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి, అంటే ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండే విధంగా అయితే మాత్రం ఈ ఎస్ఆర్ఐ అయితే మాత్రం పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.